నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేర్చితే మంచి ఫలితాలు ఉంటాయి. స్పీకర్ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి. శివారు గ్రామాలకు కూడా సురక్షితమైన నీరు అందిస్తాం. రాయలంలో క్లోరినేషన్ ప్లాంట్ ను ప్రారంభించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. పెద్దల సభకు సరైన వ్యక్తి పాక. రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన పాకను సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు. తనపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారన్న మాజీ మంత్రి అంబటి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చట్టపరంగా పోరాడతానని స్పష్టం. ఆరోగ్య, ఆనంద, స్వర్ణాంధ్రకు నాంది పలికేలా యోగా ప్రతి ఒక్కరి జీవన విధానం అయ్యేలా విద్యార్థి దశలోనే యోగా శిక్షణను తప్పనిసరి చేసేలా చట్టం రూపొందాల్సిన అవసరం ఉందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు యోగాను పాఠ్యాంశంగా చేసే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశం చర్చిస్తామని తెలిపారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో శాసనసభ ఉద్యోగులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే యోగాను పాఠ్యాంశంగా చేసితే మంచి ఫలితాలు ఉంటాయని, అందుకు తగ్గట్టుగా చట్టాన్ని రూపొందించే అంశంపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్ వరకు ప్రతి స్కూల్లోని ప్రతి కాలేజీలో కూడా యోగా కంపల్సరిగా నేర్పాలి. దానికి కావాల్సిన టీచర్స్ అప్లోడ్ చేయాలి. అది చేస్తే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది. ఇంటర్మీడియట్ వరకు మనం అలవాటు చేయగలిగితే జీవితాంతం వాళ్ళు యోగా చేసుకుంటారు. ఆ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మేము కూడా చెప్తాం. అవసరమైతే అసెంబ్లీ, నెక్స్ట్ అసెంబ్లీలో కూడా చర్చించి దానికి ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి స్కూల్లో కూడా టీచర్ ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ కంపల్సరీ చేయాలి. కూడా చిన్నతనం నుంచే ఒక పాఠ్యాంశంగా ఈ యోగా, మెడిటేషన్ ఈ అంశాలను చేర్చాలని మరి అది చాలా చక్కటి సూచన పెద్దలు చేశారు. దాన్ని మరి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఇచ్చే ప్రోత్సాహం, ముఖ్యమంత్రి గారు అది అనుసరిస్తున్న విధానం చూస్తే అవసరమైతే మనకు చట్టసభ కాబట్టి చట్టం చేసైనా బాల్యం నుంచే అందరికీ, ఇది ఏ మతానికి సంబంధించింది కాదు కనుక ఇది ఒక పాఠ్యాంశంగా కనీసం వారానికి 2 క్లాసులైనా ప్రతి స్కూల్లో ఉండేలాగా చేయగలమని ఆ దిశగా కూడా ఆలోచన. భీమవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, శివారు ప్రాంతాలకు కూడా శుద్ధమైన మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో నూతనంగా నిర్మించిన క్లోరినేషన్ ప్లాంట్ ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. పీడబ్ల్యూఎస్ స్కీమ్ 2 కింద సుమారు 6 లక్షల వ్యయంతో రాష్ట్రంలోనే మొదటి క్లోరినేషన్ ప్లాంట్ ను రాయలంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. మొదటి విడతగా భీమవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ ఈ క్లోరినేషన్ ప్లాంట్ ను ప్రారంభిస్తామన్నారు. మోడర్న్ నియోజకవర్గంగా భీమవరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు రాయలం గ్రామంలో ఆటోమేటిక్గా క్లోరిన్ కలిపి ప్యూరిఫై చేసిన వాటర్ అందించడం కోసం ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కంపెనీ ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెనీ వారు ఈ ఆటోమేటిక్గా క్లోరిన్ కలిపే సిస్టమ్ తీసుకువచ్చి ఆ క్లోరిన్ ఎంత కావాలంటే అంతే కలిపి అది చివరున్న వారికి కూడా సరిగ్గా వెళ్తుందా లేదో చూసి ఆ సిస్టమ్ అంతా కూడా సెల్ ఫోన్లో వచ్చేటట్లుగా ఏర్పాటు చేసి క్లోరిన్ ఎంత కలుపుతున్నాం, ఎంత వాటర్లో ఏ పర్సంటేజ్ ఎంత ఉంది, బ్యాక్టీరియా ఎంత ఉంది, ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా ఈ క్లోరిన్ సిస్టమ్ కొత్తగా మనం ఫస్ట్ మన రాయలం గ్రామంలో ట్రయల్గా చూడటం జరుగుతుంది. ఇది సక్సెస్ అయితే అన్ని గ్రామాలకు కూడా ఇది ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాం. తాగునీరు స్వచ్ఛంగా ఉండాలి అంటే దానికి క్లోరిన్ అనే ఒక కెమికల్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఆ కెమికల్ వచ్చేసి ఎక్కువైనా ప్రమాదమే. సో మా ఈ టెక్నాలజీ మేము ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ నుంచి అండి, పూనా బేస్డ్ కంపెనీ. మా టెక్నాలజీ వచ్చేసి జల్ జీవన్ మిషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్లో ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీగా దాన్ని రికగ్నైజ్ చేశారు.
సో దాని సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఏపీ వాళ్ళు మాకు పైలట్ పెట్టమంటే భీమవరంలో రాయలంలో సార్ ఎమ్మెల్యే గారు మీరు పెట్టండి, ఒకసారి రన్ అయిన తర్వాత మనం దీన్ని పర్ఫార్మెన్స్ చూద్దామని చెప్పారు. సో దీంట్లో ఏంటంటే డిపార్ట్మెంట్ మన ఈఈ గారు వీళ్ళ ఐడియా తీసుకుని ఫ్లో మీటర్ అని నీళ్లు ఎన్ని వెళ్తున్నాయి దాన్ని కూడా మనం ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి తర్వాత క్లోరిన్ అనే కెమికల్ని చాలా జాగ్రత్తగా ఎంత క్వాంటిటీలో కావాలో అంతే వెళ్ళేటట్టుగా అది ఒకటి యాడ్ చేసి తర్వాత రిమోట్ మానిటరింగ్ అంటే ఇప్పుడంతా వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు. ఆర్డబ్ల్యూఎస్ఎస్ భీమవరం వాళ్ళు మాకు ఒక అవకాశం ఇచ్చారు కి మీరు ఇలా దీన్ని మాడిఫై చేయండి అని. అదంతా మనం అడ్వైస్ తీసుకుంటూ మేము ఒక సిస్టమ్ డెవలప్ చేసాము. రోజు క్లోరిన్ ఎంత వెళ్తుందో అది క్యాప్చర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని నీళ్ళు ఇస్తున్నాము అనేది కూడా క్యాప్చర్ అవుతుంది. దీని రిపోర్టు ఇండిపెండెంట్గా రోజు ఈమెయిల్ ద్వారా SMS ద్వారా వచ్చేస్తున్నాయి. మనకి జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా 55 LPCDకి వాటర్ ఇవ్వడానికి ప్రతి గ్రామంలోనూ కూడా గ్రాంట్ మంజూరు చేసి ఉన్నారు గౌరవ శాసనసభ్యుల వారు. దానిలో భాగంగానే ఫిల్టరేషన్ మరియు క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే గ్రామీణ ప్రజలకు అందజేయాలి. దానిలో భాగంగానే ఫిల్టరేషన్ అన్ని చోట్ల సక్రమంగా జరుగుతుంది. స్లో శాండ్ ఫిల్టర్స్ మరియు ఈ రీసెంట్గా డెవలప్ చేసిన మైక్రో ఫిల్టర్స్ ద్వారా మంచినీరు సరఫరా జరుగుతుందని, దానికి ఎడిషన్గా క్లోరినేటెడ్ వాటర్ ఖచ్చితంగా క్లోరినేట్ అయిన వాటర్ని ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంది. దానిలో ఇప్పటివరకు మాన్యువల్గా కానీ గ్యాస్ క్లోరినేషన్ కానీ మాన్యువల్గా కానీ లిక్విడ్ క్లోరినేషన్ కానీ చేసి బ్యాక్టీరియాని కిల్ చేయడం జరుగుతుంది. ఇన్నోవేటివ్గా ఈ ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ కంపెనీ నుంచి మేము గౌరవ శాసనసభ్యుల వారు మన భీమవరం నియోజకవర్గ పరిధిలో మొట్టమొదటిగా దీన్ని ఇనిషియేటివ్ ఇంజనీరింగ్ వారి ద్వారా ఆటోమేటిక్ క్లోరినేషన్ మెషిన్ని ఇక్కడ పెట్టడం జరిగిందండి. దీని ద్వారా ఏంటంటే ఫిల్టరేషన్ అయిన నీరుని మనం డోజింగ్ పంప్ ద్వారా ఆటోమేటిక్గా క్లోరినేట్ చేసి 100% బ్యాక్టీరియాని కిల్ చేసి ప్రజలకు సురక్షితమైన నీరుని అందించడం జరుగుతుంది. మేధావుల సభకు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి పాకా సత్యనారాయణ వెళ్లడం మన భీమవరం పట్టణానికి గర్వకారణమని మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు, కో కన్వీనర్ ఓలెటి శ్రీనివాస్, పిఆర్ఓ బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొత్త శ్రీనివాస్ అన్నారు. రాజ్యసభ సభ్యునికి పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసి భీమవరం వచ్చిన సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బల్సుమూడులోని ఆయన నివాసంలో సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల సేవలకు ఫలితం దక్కిందని, రాజకీయ మేధావికి సరైన పదవి లభించిందన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ మీ ఆదరణ ఆప్యాయత ఎప్పటికీ మరులేని పేర్కొన్నారు. ఈ ప్రాంత సమస్యలను రాజ్యసభలో ప్రస్తావిస్తానని, సమస్యల పరిష్కారానికి చట్టాలు చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ నేతృత్వంలో అభినందించడానికి వచ్చినటువంటి ఈరోజు ఈ యొక్క ముఖ్య సమావేశంలో ఇచ్చేసినటువంటి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ముందుగా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. చాలా విషయాలు క్లబ్ మెంబర్స్ నా గురించి చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది సత్కారం కింద నేను దీన్ని స్వీకరించను, అభినందన కింద దీన్ని స్వీకరిస్తాను. ఈ టెన్యూర్ దాటిన తర్వాత నా పనితీరును బట్టి సత్కారాన్ని విడిగా స్వీకరిస్తాను. బాధ్యత చాలా పెరిగినటువంటి పరిస్థితి, అంచనాలకు తగ్గట్టుగా వ్యవహారం చేయాల్సినటువంటి స్థితి ఉంది. అయితే పదవులని వస్తాయి, 2 ఏళ్లకో 3 ఏళ్లకో 5 ఏళ్లకో ముగుస్తాయి. మాజీ అనేది ఎప్పటికీ కూడా తాజాగా ఉంటుంది, పదవి అనేది తాత్కాలికంగా ఉంటుంది. నేను కోరుకునేది నాకు ఈ పదవి అన్నిటికంటే కూడా ఎందరి మనసులో స్థానం సంపాదించడమే అన్ని పార్లమెంట్ కంటే గొప్ప పార్లమెంట్ స్థానం. ఆ రకమైనటువంటి అభిమానాన్ని కొనసాగించేటటువంటి ప్రవృత్తి కానీ, ఆ రకమైనటువంటి నిబద్ధత కానీ, నాలో ఏ రకమైనటువంటి మార్పు లేకుండా, భేషజాలు లేకపోకుండా సమాన స్థితిలో ఉండేటటువంటి మనస్తత్వం కొనసాగాలి. కాబట్టి నన్ను నేను సంస్కరించుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చేసేటటువంటి విషయంలో మీ అందరి యొక్క సలహాలు, సంప్రదింపులు అన్నీ కూడా ఈ సమాజానికి, దేశ హితం కోసం
సదా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉంటాను. ఒక శాసనం ద్వారా సమాజానికి ఉపయోగపడేటటువంటి అంశాలు ప్రస్తావించడంలో ఇవన్నీ కూడా బలహీనపడతా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో వాటి యొక్క పనితీరు కూడా మెరుగుపడుద్ది అనేటటువంటి విషయాన్ని ఆలోచించేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పరనంద ఆత్మస్తుతి అనేటటువంటి విషయాన్ని వదులుదాం. సమాజ హితం కోసం నేను చేసేటటువంటి ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరు ఇచ్చేటటువంటి సూచనలు కూడా నేను స్వీకరిస్తాను. సదా మీలో ఒకటిగా ఉంటాననేటటువంటి విషయాన్ని ధృవీకరిస్తూ ఈ పదవి అనేది ఒక ఆయుధంగా దీన్ని మలుచుకుని మనం దీని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి, దేశాభివృద్ధికి మనం తోడ్పడతానని చెప్పి మరొకసారి ఈ వేదిక ద్వారా మీ అంతా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, వాకర్స్ మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజున మనకి ఎంతో శుభదినం. మనందరికీ హితులు, శ్రేయోభిలాషులు, ఎన్నో రాజ్యాంగ విషయాలు తెలిసిన వ్యక్తి, పార్లమెంటు సభ్యులుగా ఎంపికైన ప్రమాణ స్వీకారం చేసి తన జన్మభూమికి తిరిగి వచ్చిన సందర్భంగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ వారు చిరు సత్కారం చేయాలని అడిగిన వెంటనే వారి పెద్ద మనసుతో అంగీకరించి వారు ఇంటికి మేము అందరం విచ్చేసి వారి సత్కారం చేసుకుంటానికి వారు అనుమతి ఇచ్చినందుకు మరొకసారి మా భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజుని ఎంతో ఆయన జీవితంలో ఎన్నో కష్టాలే, ఇంకా సుఖాలు అనేది ఇంకేమీ లేవు తెలిసి నాకు. ఎన్నో కష్టాలు ఎన్నో భరించి ఎంతో మరి ఈ ఒకే పార్టీలో ఉండి ఎంతోమంది ఎన్నో పార్టీలు, కొత్త పార్టీలు వచ్చినా ఏమొచ్చినా సరే ఏమీ పార్టీ కాదు, నాకు సిద్ధాంతాలే మెయిన్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం మొదలుపెట్టి అలాగే బీజేపీలో అలాగే ఉండి ఒక కృషికి, ఒక ఎంతో అకుంఠిత దీక్షకి ఇది ప్రతిరూపం ఇప్పుడు వచ్చిన ఎంపీ పదవి. అన్నకు ముందుగా అభినందనలు. అన్న గురించి 2 మాటలు చెప్తాను. అన్నను నేను చాలా దగ్గరగా చూశాను. ఏం చేతనంటే క్లాస్ రూములో ఉన్నప్పుడు క్లాస్ లీడర్గా, చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకుడిగా, మొదటి నుంచి కూడా తాను నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకుని అందరికీ, యువతరానికి ముఖ్యంగా ఆదర్శవంతమైన నడవడికను నేర్పిన వ్యక్తి మా అన్న పాకా సత్యనారాయణ. వారి గురించి చిన్న కవిత రాశాను, మీ అందరి ముందు వినిపిస్తాను. చదువుకునే రోజుల్లో విద్యార్థి సంఘాల నాయకుడిగా, నుదుటున సింధూర తిలకం, కాకి నిక్కరుతో నమ్మిన సిద్ధాంతాల కోసం కథం తొక్కి పనిచేసే కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ నాయకుడిగా, కార్యకర్తగా, రామాయణ మహాభారతాల ఇతిహాసాలను, యుద్ధనీతిని, రాజనీతిని నేటి తరానికి తెలియజేసే రాజకీయవేత్తగా, బీజేపీ పార్టీలో ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పి ఎదుటి మనిషిని తన దారిలోకి నడిపించుకోగల వేత్తగా, సమస్య ఏదైనా వస్తే ఇరు వర్గాలకు మంచి చెడులను 2 చెప్పి తగిన న్యాయాన్ని చేసే పెదరాయుడిగా, అందరి వాడిగా, అన్ని వర్గాలతో మమేకమై ప్రజా ఆమోదాన్ని ఏనాడో పొంది నేడు రాజ్యసభ మాతకు నమస్కరించి గౌరవ సభ్యునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పాకా సత్యనారాయణ గారికి అక్షరాల మాలతో అభినందన మందారాల మాల. మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా మరి శ్రీ పాకా సత్యనారాయణ గారి ఇంటికి రాజ్యసభ సభ్యునిగా మరి ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజున మరి ఎంతో నవ్వుతో నభవిష్యత్తులాగా మరి ఆ ఊరేగింపు చూస్తానికి 2 కళ్ళు సరిపోలేదండి మాకు. అంత బ్రహ్మాండంగా జరిగింది. నాకు తెలిసి రాత్రి 12ంటికి ఇంటికి చేరినట్టున్నారు వారు. అంత గొప్పగా జరిగింది ప్రమాణ స్వీకారం. మరి ఇలాగా ఎన్నో పదవులతో మన భీమవరం చరిత్ర అలరారుతూ ఉంది. మరి ఇదంతా మన భీమవరానికి ఎంతో గర్వకారణం. మరి ఈ సందర్భంగా మరొకసారి పాకా సత్యనారాయణ గారికి మరి మా అందరి తరఫున, నా తరఫున కూడా శుభాకాంక్షలు. రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి భీమవరం ఇచ్చేసిన శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరపున అభినందనలు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసాం. మరి వారి గురించి మన మిత్రులందరూ కూడా సగర్వంగా తెలియజేయడం జరిగింది. కానీ ఆ పదవికి వన్ని తెచ్చే వ్యక్తి పాకా సత్యనారాయణ గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.